వృక్షము బాసిన పక్షినేనయ్యా, వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరారా, నా వంక దయ చూడ నాయన్నరారా. దేవకుమార దీనోపకార. పతితుల పాలిట పరమదయాళో, పతితుల పాలిట పరమదయాళు, దయచేయి నీ దయ దీనునికి ఇప్పుడు, దయచేయి నీ దయ దీనునికి ఇప్పుడు, దయచేయి నీ దయ దీనునికి ఇప్పుడు. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయ చూడ నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా. దేవకుమార దీనోపకార. వృక్షము బాసిన చెట్టులాగా నిన్ను వదిలి తిరుగుతున్నానయ్యా, వదిలేసిన లోక ఆకర్షణల వైపు మళ్ళా మళ్ళుతున్నానయ్యా. నిన్ను మొద్దు బిడ్డనైపోయానయ్యా, నన్ను కొట్టయ్యా, నన్ను శిక్షించు, నన్ను చెయ్యొదలొద్దయ్యా, ప్లీజ్ అయ్యా, నీ చేతి కింద నన్ను దాచిపెట్టయ్యా, నన్ను వదలొద్దయ్యా అని వేడుకుంటున్నాడు. పతితుల పాలిటి పరమదయాళు అంటే పాపం చేసిన పాపిష్టుల పట్ల నువ్వు తప్పితే ఎవ్వరూ కనికరం చూపరయ్యా. అందరూ నిందించేవాళ్లే, తృణీకరించేవాళ్లే, నువ్వు ఇలా చేసావు గనక నువ్వు చావాల్సిందే అనేవాళ్లే. కానీ నీవు దయాళుడవు, కనికర సంపన్నుడవు. అందరూ రాళ్ళు తీసుకొని ఈమె వ్యభిచారం చేసిందని, మోషే ధర్మశాస్త్రం ఈమెను రాళ్లతో కొట్టి చంపమందని రాళ్ళు తీసుకొని వస్తే ఆమె ఎందుకు కనికరపడి రాయి వేసి కొట్టి చంపాల్సిందే, పాపం చేసింది కదా. అయితే ఎవరెవరిని చంపుతారు, ఎవరెవరిని కొడతారు? పాపం చేసిన వ్యక్తిని పాపం చెయ్యని వ్యక్తి శిక్షించాలి. కాబట్టి రాళ్లల్లా తీసుకొని వచ్చారు. నేను ఇంతవరకు ఒక్క పాపం కూడా చేయలేదన్నవాడు ఎవడైనా మీలో ఉంటే ముందుగా రాయి వేయండి అన్నాడు. ఒక్కడి గొడ గుండె జాల్లా మొత్తం రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన తల పైకెత్తి ఆమె వైపు చూచి, అమ్మా, ఎవరూ నీ మీద రాయి వేయలేదా అన్నాడు. నా మీద ఎవరు రాయి వేయలేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించను గానీ ఇక నువ్వు పాపం చేయకమ్మా అన్నాడు ఆయన. రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ అయింది వ్యభిచారంలో. అలాంటి మనిషిని సమాజం అదే ఛీ, అది వేశ్య, పతిత, అలా ఇలా అని రకరకాల మాటలు అంటారు. నా యేసు మాత్రమే అమ్మా అని పిలిచాడు. కన్నబిడ్డ ఎంత పాపిష్టి పని చేసినా, ఎంత చెడ్డదని సమాజం అన్నా కన్న తండ్రి అనలేడు. తన కూతుర్ని లోకమంతా కలిసి నిందిస్తుంటే కన్న తండ్రి బిడ్డను చాటు చేసుకుంటాడు. అమ్మా, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దులే తల్లి అంటాడు. నాన్న ఒకవేళ కన్న తండ్రి కూడా కోపంతో ద్వేషిస్తాడేమో కానీ
నా యేసు అలా ద్వేషించలేదు. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు. యేసు ప్రభు పతితుల్ని ద్వేషించేవాడు కాదు, ప్రేమించి తన ప్రేమతో వారిని రక్షించుకున్న దేవుడు యేసయ్య. అందుకే భక్తుడు ఇంత తన్మయంతో పాడుతున్నాడు, నువ్వు తప్పితే ఇంకెవడయ్యా క్షమించేది? పతితుల పాలిట పరమదయాళు, దయచేయి నీ దయ దీనునికి పుడు, దయచేయి నీ దయ దీనునికి పుడు, దేవకుమారా దీనోపకారా, నా వంక దయ జోడ నాయన్నరారా దేవకుమారా.